హాయ్ అండి. ఇవాళ మనం పకోడా చేసేది ఎలాగో చూస్తాం. అది అందరికీ తెలుసు. కానీ కొంచెం పిండితో ఎక్కువ పకోడా ఎలా వస్తుందో చూద్దాం. ఇది 100 గ్రాముల పిండి. ఇందులో కాస్త బియ్యపు పిండి, ఉప్పు, కాస్త కారం, చూసారా వాము కలుపుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసి తర్వాత బాగా కాగుతున్న ఆయిల్ని ఇందులో పోసుకోవాలి. తర్వాత సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డలు, కొత్తిమీర, పుదీనా కాదు కరివేపాకు అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. వేడిగా కాగుతున్న ఆయిల్ని కాస్త వేసినప్పుడు ఏమవుతుందంటే మనం పకోడా తుంచుకున్నప్పుడు బాగా కలుపుకున్నాం కదా, దాన్ని కొంచెం కాస్త వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మనం బయట 100 గ్రాముల పకోడా తెచ్చుకోవాలంటే 30 రూపాయలు తీసుకుంటారు. అది 2 మనుషులకు కూడా చాలదు. అదే చూసారా 100 గ్రాముల పిండిలో మనం కాస్త నూనెతో మనం బాగా ఎంత ఎక్కువ పకోడా చేసుకోవచ్చు. ఇలా ఆడవాళ్ళంతా పొదుపు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడున్న లైఫ్కి మనం కొంచెం పొదుపుగా ఉంటేనే డబ్బులు అనేది ఏమంటారు బాగా కలుపుకున్నాక ఇప్పుడు బాగా కాగిన నూనెలో పకోడాని వేసుకుందాం. బాగా వేగుతుంటారు. వేసిన వెంటనే గెంటితో కలపకండి, గెంటికి అంటుకుపోతుంది. కాస్త టైం ఇచ్చి గెంటితో బాగా కలపాలన్నమాట. చూసారా ఎంత బాగుందో, చూడగానే నోరూరిపోతుంది కదా. పప్పుచారులోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పకోడా తయారు చే చూసారా 100 గ్రాములకి ఎంత పకోడా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్